अर्जुन उवाच अथ केन प्रयुक्तोऽयं पापं चरति पूरुषः अनिच्छन्नपि वाष्णेय बलादिव नियोजितः. అర్జునుడు ఇలా అడిగాడు, ఓ వృష్టివంశీయుడా, ఎందుకు ఒక వ్యక్తి అయిష్టంగానైనా బలవంతంగా ఏదో శక్తి చేయించినట్టు పాపపు పనులు చేయటానికి ప్రేరేపింపబడును. శ్రీకృష్ణుడు ఇంతకు పూర్వ శ్లోకంలో రాగద్వేషాల ప్రభావాలకు లోను కావద్దు అని చెప్పి ఉన్నాడు. అర్జునుడు అలాంటి దివ్యమైన జీవనాన్ని గడపాలనుకుంటున్నాడు. కానీ ఆ ఉపదేశం పాటించడం అతనికి కష్టతరంగా అనిపిస్తోంది. కాబట్టి అతను శ్రీకృష్ణుడిని మానవ సంఘర్షణకు సూచించే ఒక వాస్తవిక సందేహం అడుగుతున్నాడు. అర్జునుడు అంటున్నాడు, ఉన్నతమైన ఆదర్శం చేరుకోవటానికి మనకు అడ్డుగా ఉన్న శక్తి ఏమిటి? రాగద్వేషాలకు వశమైపోయేలా చేసేది ఏమిటి అని. పాపపు పనులు చేసేటప్పుడు మనందరికీ ఇది తప్పు అనో లేదా పశ్చాత్తాపమునో కలిగించే ఒక మనస్సాక్షి ఉంటుంది. భగవంతుడు సర్వగుణములకు నిలయము అన్న నిజం మీద మనస్సాక్షి స్థితమై ఉంటుంది. మరియు ఆ అంశము అయినట్టి మనకు కూడా సుగుణములకు మంచితనానికి ఆకర్షితమయ్యే సహజ స్వభావం ఉంటుంది. జీవాత్మకు సహజ స్వభావంగా ఉన్న మంచితనము మనస్సాక్షికి స్వరాన్ని ఇస్తుంది. కాబట్టి దొంగతనం చేయటం, మోసం చేయటం, దూషించటం, లాక్కోవటం, హత్య చేయటం, హింసించటం మరియు అవినీతి అనే ఇలాంటివి తప్పు అని తెలియదు అని సాకులు చెప్పలేము. మన సహజ జ్ఞానం ద్వారా ఇవి పాపిష్టి పనులు అని మనకు తెలుసు. అయినా మనం ఏదో ఒక బలీయమైన శక్తి ప్రేరేపించినట్టుగా ఈ పనులు చేస్తూ ఉంటాం. ఆ బలీయమైన శక్తి ఏమిటో అర్జునుడు తెలుసుకోవాలనుకుంటున్నాడు. ఈ రోజుకి ఇక్కడ ఆపుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.